త్వరగా చదవండి. మార్కు 2 చదవండి. ఎవరు ఇంక అందుకోవాలి త్వరగా. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చింది కనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా. కాబట్టి ఇక్కడ 2 విషయాలు మనకు జ్ఞాపం చేయబడుతుంది మధ్యాహ్నం. ఒకటి దావీదు కీర్తన, ఇది గృహ ప్రతిష్ట కీర్తన అని రాయబడి. ఇక్కడ ఏముందంటే 6వ వచనంలో, నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకుంటేనే. కనుక కదిలే జీవితాలు, ఒకరిలో స్థలం నుండి ఒకరు కదలాల. కనుక కదిలేదానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. కదిలిపోకుండా నిలబడటానికి ఆధారాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా. కనుక ఇక్కడ కథలు అనేటువంటి అనుకున్నాడంటే దావీదు ఏమన్నాడు, నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకున్నాడంట. అయితే 7వ వచనం ఏమన్నాడు, యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును ఏం చేశాడు, స్థిరపరిచాడు. పర్వతం అంటే అది కదలదు, ఎప్పుడు అలాగే ఉంటుంది. కనుక పర్వతములు యెషయా గ్రంథం 54వ అధ్యాయం. అయితే దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే ఏమైతే అంట, దేవుని వాక్యం పర్వతం అనేది నిలబడుతుంది, స్థిరంగా కనబడుతుంది. మనం చూసినప్పుడు ఒక దినం వస్తుంది, అది కూడా కదిలిపోద్ది అంట దేవుని వాక్యం చెబుతుంది. 54వ అధ్యాయము. పర్వతం అనేది ఇది మనకి ఏం చూపిస్తుందంటే ఆత్మీయ దిగుదల, ఆత్మీయ అభివృద్ధి, ఆత్మీయ ఉన్నత స్థానాన్ని జ్ఞాపకం చేస్తుంది. 54వ అధ్యాయం 10వ వచనం. మెట్టలు తత్తరిల్లును, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిస్తున్నాడు. చూశారా, నీ యందు జాలిపడి. కనుక ఎవరితో మాట్లాడుతున్నాడు? 11వ వచనములు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టుబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనముతో నిన్ను కట్టుదును, నీలముతో నీ పునాదులను వేయుదును. సారీ, ఏమంటాడు ఇక్కడ? పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ఇక్కడేంటి కృప? కృపను ఎవరు? ప్రభుని యేసుక్రీస్తు వారే. మన ప్రభుని చూపిస్తుంది. ప్రభు విడిచిపెట్టేవాడు కాదు. కనుక దావీదుని విడిచిపెట్టలేదు. అందుకే ఇక్కడ ఏమంటాడు 30వ కీర్తన 7వ వచనంలో, యెహోవా దయ కలిగి నీవే నా పర్వతం ఏం చేశాడు? స్థిరపరిచాడు. కనుక ఓ స్థలంలో స్థిరపడే, ఈ భూమి మీద స్థిరపరచబడటం అనేది దేవుడు మనం స్థిరపరిచేవాడు, దేవుడు మనం బలపరిచేవాడు, దేవుడు మనం కాపాడేవాడు, దేవుడు మనకు సహాయం చేసేవాడు. ఎవరా దేవుడు? ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు, నిన్నను సృష్టించిన దేవుడు. అంతేనా? కనుక నిన్ను ప్రేమించి లోకానికి దిగవచ్చిన దేవుడు ఆయనే యేసుక్రీస్తు ప్రభు. మానవులను మన కొరకు దిగవచ్చాడు, కన్యక గర్భంలో పుట్టాడు. కనుక 33 సంవత్సరాల లోకం ఉన్నాడు. మనందరి పాప పరిహారం కొరకు ఏమయ్యాడు? శిలువ మీద మరణించాడు, పరిశుద్ధ రక్తాన్ని గార్చాడు, 3వ దినం సమాధించబడ్డాడు, 3వ దినం తిరిగి లేచినాడు. తిరిగి లేచిన తర్వాత ఏమంటున్నాడు ఆయన? అంటున్నాడు, ఆహ్వానిస్తున్నాడు మానవుని. కనుక ఎక్కడికి ఆహ్వానిస్తున్నాడు? నా ఎద్దకు వస్తే ఈ భూమి మీద నీకు ఒకటి ఇవ్వబోతున్నా నేను. అందుకే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తా. విశ్రాంతి మొదటిది ఏంటి? ఆత్మలో విశ్రాంతి, మనసులో విశ్రాంతి, జీవితంలో విశ్రాంతి, శాంతి, సమాధానం. పిల్లరా, రెండోది ఒక నివాస గృహం ఉందా? ఆ గృహంలో ఎవరు ఉండాలి? కనుక 2 మనసు సాధించాలి. కనుక స్థిరపడే జీవితంలో ఉండాలి. దేవుడు స్థిరపరిచేవాడు. దావీదుని దేవుడు స్థిరపరిచాడు, దావీదుని దేవుడు బలపరిచాడు. అన్ని ప్రాంతాల నుండి, అన్ని వాతావరణం నుంచి, అనేక భయాల నుండి, కలవరాల నుండి, యుద్ధాల నుండి, శత్రువుల నుండి, సొంత వారి నుండి, పోరాటాల నుండి దావీదును బలపరుచుకుంటూ వచ్చాడు, కాపాడుకుంటూ వచ్చాడు. కనుక దావీదు అంతకంతకు అభివృద్ధిలోకి వచ్చాడు. దీనంతటి కారణం ఏంటంటే దైవ హస్తము దావీదుకు తోడుకుంటూ వచ్చింది. అతడు పోయిన చోటనెల్లా దావీదుని దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. ఆయన ఎక్కడికి వెళ్తే ఆయన కాపాడాడు. అర్థమైందా? మనకు కూడా మన జీవిత యాత్రలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, అపాయాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి.
దేవుడు నిన్ను, దావీదుని కాపాడే దేవుడు నిన్ను కాపాడే దేవుడు. అందుకొరకు ఇక్కడ ఈ మాట, దయ కలిగి నీవు నా పర్వతాన్ని స్థిరపరిచావయ్యా. దేవా, ఈరోజు ఈ స్థిరంగా ఒక స్థలానికి వచ్చాం, ఒక నివాసం ఇచ్చావు, ఒక నెమ్మది గల గృహం ఇచ్చావు కనుక ఈ గృహం ఆయన ఇచ్చాడు, దేవుడిచ్చినటువంటివి. ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఆది కాండం ఒక వచ్చిన చదువుతాను కనుక దేవుడిచ్చాడని నీవు ఎల్లప్పుడూ చెప్పాలి. నీవు నేను మనమందరం ఒక ఉద్యోగం ఇచ్చినా, ఒక పెళ్లి జరిగినా, ఇంకా చూస్తే చూడండి దయచేసి ఆది కాండంలో ఒక మాట మనం చదువుతున్నాం. దయచేసి చూడండి ఆది కాండము ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట మన నోటు కూడా రావాలి, మనం కూడా చెప్పేవారం ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఆది కాండం 41వ అధ్యాయం. ఆది కాండము 41వ అధ్యాయం. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే చూడండి 41వ అధ్యాయంలో 50 నుండి చదువుతాం. 50 నుండి. కరువు సంవత్సరం రాకమునుపు యోసేపుకి 2 కుమారులు పుట్టిరి. ఒరే యాజకుడున్న పోతీఫరు కుమార్తెకు అసన్నేతు అతనికి వారిని కనెను. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధలను నా తండ్రింటి వారిని నేను మర్చిపోనట్లు చేస్తానని చెప్పి తన జ్యేష్ఠ కుమారుడికి మనిషి అని పేరు పెట్టాను. తర్వాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించని చెప్పి రెండోవానికి ఎఫ్రాయిం అని పేరు పెట్టాను. యోసేపు పడిన బాధలు ఇవన్నీ. సరే, 2 కొడుకులు పుట్టారు. ఆ కొడుకులు పుట్టినప్పుడు ఏం జరిగింది? వాళ్ళకి పేర్లు పెట్టుకున్నాడు. ఎఫ్రాయిం అంటే అభివృద్ధి, కనుక ఆశీర్వాదము, దీవెన, ఇవన్నీ మనం చూస్తాం. సరే, తర్వాత ఇక్కడ ఒక మాట చూస్తే, తర్వాత యాకోబు ఐగుప్తుకి వచ్చాడు. ఐగుప్తుకి వచ్చినప్పుడు యోసేపు ఏం చేశాడు? కొడుకులు తీసుకొని వచ్చాడు. ఎక్కడ తీసుకొచ్చాడు? ఆయన కన్నులు మందగిలిపోయినవి కనుక ఇప్పుడు అక్కడ తీసుకొని వచ్చాడు. రాగానే అక్కడ ఒక మాట చెప్తున్నాడు. యాకోబుకి పరిచయం చేశాడు కొడుకులు పరిచయం చేసిన ముందు అడిగాడు. ఎక్కడ ఏమడిగాడు? యోసేపును ఒక మాట అడిగాడు. దయచేసి చూడండి ఆది కాండము 40 ఆశీర్వదించమని తీసుకొస్తే అప్పుడు ఏమంటున్నాడు యాకోబు? కొడుకును మనవను దీవించే ముందు ఒక మాట అన్నాడు యోసేపు. వీళ్ళు ఎవరు అని అడిగాడు. ఆ మాట చదవండి. దొరికిందా? యాకోబు కాడికి యోసేపు తన 2 ఎఫ్రాయిము మనుషులను తీసుకొని రాగానే అప్పుడు అంటున్నాడు ఆయన ఒక మాట, తన నోటు కూడా చెప్పిన మాట. ఎవరు? యోసేపు. ఆ మాట చదవండి. అమ్మా దొరికిందా? 48 చూడండి 48వ అధ్యాయము ఎన్నో వచనం? 8వ వచనం. ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూసి వీరెవరని అడుగగా యోసేపు, వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించని తన తండ్రితో చెప్పాను. అందుకు అతడు, నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకొని రమ్మో. నీకేది ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ వీరు ఎవరు అని అడిగాడు. అప్పుడు చూడలా, యోసేపుని చూస్తాను అనుకోలే, చూశాడు. ఆయనకు పుట్టిన బిడ్డను చూశాడు. ఎవరు వీళ్ళంటే యోసేపు ఏం చెబుతున్నాడు? ప్రధానమంత్రి అయ్యాడు, ఉన్నత స్థానంలో ఉన్నాడు, ఐగుప్తుని పరిపాలిస్తున్నాడు, దేశమంతటిని పోషిస్తున్నాడు, సర్వ సమృద్ధి కలిగి ఉన్నాడు. అలాంటి యోసేపు ఏం చెప్తున్నాడు? గర్వించడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి, అతిశయించడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. అవన్నీ కాదు. ఏమంటున్నాడు? ఈ దేశంలో ఆ దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, నా దేవుడు ఈ బిడ్డను నాకు ఇచ్చాడు. మనం చెప్పుకునే విషయం, నేను ఇల్లు కొన్నా, నేను ఉద్యోగం సంపాదించిన మనిషికి నేననేవాడు ఏంటంటే నేనంటే హై అక్షరం, సిలోకి రావాలా. నేను కాదు, ఐఎమ్ 0, నేను 0. దేవుని బిడ్డను మన జీవితంలో అతిశయం వస్తే నష్టం, గర్వం రాకూడదు.
గర్వించకూడదు, దేంట్లో ఆశ్చర్యపడకూడదు. అయ్యా నీవే నాకు దయ. ఇర్మియా గ్రంథం ఒక వచ్చిన చూస్తాం, చూడండి దయచేసి. నిన్ను బట్టే నాకు ఇదంతా ఈ లోకంలో. అదే యోసేపు జీవితంలో మనం చూస్తున్నాం. 17-20 దయచేసి 3వ అధ్యాయం 23 ఒక వచ్చిన చదవండి. అధ్యాయం క్షమించండి 17 ఏమంటాడు ఒక మాట దొరికిందా? 5 నుండి. యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, చదవడు వచ్చిందని. యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తన ఆధారముగా చేసుకొని తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అర్హవృక్షము వలె నుండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఒక్క నిమిషం. ఆలోచన ఏమన్నాడు? వాడు ఎడారిలోని నమ్ముకున్నవాడు యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా మీద కృప చూపుతూ ఉందన్నమాట. ఆ మాట కావాలి. ఆ మాట ఎక్కడైనా ఉంది. అతిశయించువాడు భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయాలు జరిగించున్న యెహోవాను నేనే అని. దయచేసి 9వ అధ్యాయం 23 వచ్చిన ఇర్మియా గ్రంథం 9:23 కలిసి చదువుకుంటాం. అందరూ కలిసి చదువుతాం. 23-24 కలిసి చదువుతాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానం బట్టి, శూరుడు తన శౌర్యను బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపబడినగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా చేసుకొనుటే అతిశయింపబడును. అటు వాటిని నేను ఆదరించి నేను ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. కనుక అట్టి వాటిలో నేను ఆనందిస్తా. దేవుడికి ఆనందకరమైన మన జీవితంలో కనపడాలి. పెళ్ళిందని దీంట్లో మనం ఆనందించేది కాదు. కనుక జ్ఞాపకం పెట్టుకోండి. ఈ ఇంటిని బట్టి దేవుడికి ఆనందం కలగాల. కనుక మనల్ని బట్టి దేవుడికి ఆనందం కలగాల. కనుక ఇక్కడ 3 రకాల మనుషులు ఉన్నారు. అతిశయించేవాడు ఎవరంట? జ్ఞాని, తర్వాత బలవంతుడు, 3వది ఐశ్వర్యవంతుడు. అతిశయం. కనుక ఈ అతిశయం అనేది ఏం తీసుకొస్తుంటే నష్టాన్ని తీసుకుని పోతుంది. ఆత్మీయ నష్టంలో తీసుకెళ్తాయి. కనుక ఆత్మీయ నష్టపోకూడదు మనం. కనుక జ్ఞాపకం పెట్టుకోండి. అందుకే మనకు కృప చూపుచున్న దేవుడు, కనుక స్థిరపరిచే దేవుడు, కనుక మన మీద ఆనందించే దేవుడు. కనుక ఆయన ఇచ్చాడు. అందుకే యోసేపు జీవితంలో దేవుడు నాకు ఇచ్చాడు నాయన ఈ బిడ్డను అన్నాడు. దేవుడు నాకు ఇచ్చాడు ఈ ఇల్లు, దేవుడు నాకు ఇచ్చాడు ఈ కోడల్ని, దేవుడు నాకు ఇచ్చాడు ఈ మనవణ్ణి, దేవుడు నాకు ఇచ్చాడు ఈ ఉద్యోగము. ఎవరు పలుకుతూ ఉంటారో నోటుకుంట దేవుని మాట రావాలి, దేవుడు స్తుతించే మాట రావాలి. మా దేవుడు, నా దేవుడు, నన్ను వెలిగించిన దేవుడు, రక్షించిన దేవుడు, క్షమించే దేవుడు, దేవుడు ఇచ్చాడండి ఇది మాకు. దేవుడు ఏంటి వ్యక్తి దేవుడు మాట్లాడితే దేవుడు అంటది, దేవుడు అంటాడంటే అవును, ఆయన లేదు మాకు లేదు, ఆయన లేదు మాకు ఏదీ లేదు, ఆయనే మా ఆధారం. ఇది మన నోటుకుంట చెప్పాలి, ఇది మన నోటుకుంట పలకాలి. అప్పుడేమవుతుంది? దేవుడికి మహిమెళ్ళుతుంది, మనకు దేవుడి నుంచి ఆశీర్వాదం వస్తుంది. అక్కడ జ్ఞాపం పెట్టుకోండి. కాబట్టి అదే మనకు జ్ఞాపం చేస్తున్నమాట. దేవుడు దావీదుని స్థిరపరిచాడు. అన్ని పరిస్థితుల నుంచి, అన్ని వాతావరణం నుంచి దేవుడు దావీదుని స్థిరపరిచాడు. కాబట్టి 30వ కీర్తన మనం జ్ఞాపం చేయబడుతూ 7 వచ్చారు. 2వ మాటకి వెళ్దాం. మార్కు సువార్త
దాచి ఒక రెండో మాట, ఈ మాటతో ముగించుకుంటా త్వరగా. రెండో మాటకు వస్తే ఏమన్నాడు ఇక్కడ 2వ అధ్యాయం మార్కు సువార్తలో, ఆయన కపెర్నౌములో ప్రవేశించెను అని రాబడింది. కపెర్నౌము అంటే ఆయన పట్టణం కనుక ప్రభు వెళుతూ వచ్చిన స్థలం అది. భూమి మీద ప్రభు ఉన్నప్పుడు కొన్ని స్థలాలకు వెళుతూ వచ్చాడు ఆయన. ప్రభు వెళుతూ వచ్చాడు అనేక స్థలాలకు. కనుక ఇక్కడ ఏం రాయబడింది? 2వ వచనం, ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిన గనుక వాకిట్టన వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా, ఈ చిన్న మాట జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన ఇంట, చెప్పండి నాతో చెప్పండి. ఆయన, అందరూ చెప్పండి. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చి. జ్ఞాపకం పెట్టుకోండి, ఆయన ఇంట ఉండాలి. ఇంట్లో ఎవరు ఉండాలా? మీతో ఆయన ఉండాలి. ఎవరు ఉండాలి? నిన్ను రక్షించిన ప్రభు, క్షమించిన ప్రభు, చేరదీసిన ప్రభు. కనుక ఆయన ఉండాలి అని మనం ఆశించాలి. అయ్యా నువ్వు మాతో ఉండాలి, నువ్వు మాతో ఉంటే మాకు అదే సంతోషం, నువ్వు మాతో ఉంటే మాకు అదే నెమ్మది, నువ్వు లేకపోతే మాకేం లేదు. భార్య భర్తల మధ్యలో ఎవరుండాలి? దేవుడు ఉండాలి. కుటుంబంలో ఎవరుండాలి? దేవుడు ఉండాలి. అందుకే ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చారు అనేకులు. విన్నారు. ఎక్కడికి వెళుతున్నావు అని అడిగినారు. ఎవరిని? యేసుప్రభువారిని అడిగితే ఒక మాట అన్నాడు ఆయన. చూడండి, లూకాసు వార్త 9వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుంటాం. 9వ అధ్యాయంలో ప్రభు ఈ భూమి మీద ఉన్న దినాల్లో మరి ఆయన సంచరిస్తున్న సమయాలు 57 వచ్చినండి, 57, 58, 59 కలిసి చదువుకుంటాం. 57, 58, 59 కలిసి చదువుకుంటాం. వారు మార్గము వెళ్ళుచుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళి నీ ఎంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు గొర్రెలను ఆకాశ పక్షులకు నివాసము కలవు, కానీ మనిషి తలవాల్చుకున్నటకు స్థలము లేదని అతనితో చెప్పాను. నీ ఎంట వస్తా అన్నాడు. నాకెంట వస్తే నీకే ఉంది అంటే ఆ చిన్న మాట గమనించండి. అక్కడ నక్కలకు బొర్రెలున్నవి, ఆకాశ పక్షులు గూళ్ళున్నవి, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి ఏమి లేదన్నాడు? స్థలం లేదు. ఎక్కడుంది స్థలం? దేవుడికి స్థలం ఎక్కడా? యెషయా గ్రంథం చదవండి, 57వ అధ్యాయం. దేవుడికి స్థలం ఎక్కడుంది? అక్కడ నాకు స్థలము లేదు. నీ ఇంట్లో, నా ఇంట్లో, మన ఇంట్లో ఎవరుండాలి? కనుక ప్రభు ఉండాలి. ప్రభు రావాలి, ప్రభుని పిలవాలి. కనుక ప్రభుని పిలిస్తే, ప్రభు మనతో ఉంటే ఏముంటుంది? అన్ని రకాల మేలు, అన్ని రకాల నెమ్మది మనం చూడగలుగుతాం. కనుక ఆయన లేకపోతే అక్కడ ఏమి ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఆయన లేకపోతే ఏముండదు ఆ ఇంట్లో. ఎప్పుడు చూసినా కలవరాలు, తొందరలు ఇవన్నీ కనబడతాయి. కనుక ఏముంది అక్కడ? ఏమాట చెప్పాను? 57 చూడండి, 15 చదవండి. యెషయా గ్రంథము, నివాసము నాకు లేదు అన్నాడు. ఎక్కడ నివాసం? నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడును. ఆయనను వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఎవరా? వినయము గల వారి యొద్ద, దీన మనసు గల వారి. కనుక ఎవరు దీనులు, ఎవరు వినయం గలవారు? ప్రభు కలిగి ఉన్నవారు. ప్రభు నమ్మిన మన హృదయాల్లో ఆయన నివసించాలని కోరుతున్నాడు. ఈ ఇంట్లో మనం నివసిస్తున్నాం. సేను కుమార్ యొక్క కుటుంబం నివసిస్తుంది, కుమారులు కోడలంతా. అదే ఆయన మీలో ఉంటే ఆయన మీతో ఉంటాడు. కనుక జ్ఞాపకం పెట్టుకోండి. అందుకే ఇక్కడ మాట చెప్పాడు, ఎవరైనా మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధ దేవుడు. నా దేవుడు మహాగణుడు, నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు ఉన్నతుడు. కనుక ఉన్నతమైన దేవుడిని కలిగి ఉన్నాం, మహాగణుడు కలిగి ఉన్నాం, మహాపరిశుద్ధ దేవుడిని మన హృదయంలో ఉన్నాడు. ఆయన ఉండాలి ఇక్కడ. ఆయన గృహములో సంచరించాలి. ఇక ఆయన నివాసం ఎక్కడ? పరలోకి విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. దేవుడికి నివాసం ఏది? ఇది కాదు, మన హృదయాలు. మన హృదయాలు ఆయనకి ఇచ్చడం ద్వారా
అక్కడ వినయము గల వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్ద నివసిస్తా అన్నాడు. ఆయనకి స్థానం ఇవ్వండి, ఆయన ఆరాధించండి, ఆయన ఘనపరచండి, ఆయన మహింపరచండి, ప్రార్థించే గృహంగా ఉండండి. ఈ గృహంలో ఆయన ఉండాలి. మార్క్స్ 2 ప్రకారంగా ఏంటి, ఆయన ఇంట ఉన్నాడు కనుక మీ ఇంట్లో ఎవరున్నారు మీరు కోరుకోవాలి, ప్రభా నువ్వు ఉండాలి, నువ్వు మాతో ఉండాలి. శిష్యులు ఈశ్వరుడు తీసుకెళ్ళారు. బైబిల్ జక్కయ్య చూడాలని వచ్చాడు. లూకాసు 19 రాయబడింది. చూడాలని వచ్చాడు. చూడాలని వస్తే వెళ్ళిపడే యేసుప్రభువారు వెంటనే చేసి మెడిచెట్టు ఎక్కాడు. ఆ మెడిచెట్టు ఎక్కానే ప్రభు వచ్చాడు అతని దగ్గరికి. చదవండి మత్తయి లూకాసు వార్త 19 ఒక మాట అన్నాడు. లూకాసు వార్త 19 యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు 8 వచ్చిన కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి. నేడు నీ ఇంట ఉండాలి. ఎవరన్నారు? ప్రభు అన్నాడు. ఆశ వచ్చాడు, ఆకలితో వచ్చాడు, ప్రభు చూడని వచ్చాడు. ప్రభు ఏమన్నాడు? నీ ఆశ నేను ఎరుగుదును, నీ కోరిక నేను ఎరుగుదును, నీ మనసు నేను ఎరుగుదును. జక్కయ్య నేనే నీ ఇంటికి వస్తా. ఎంతమంది వచ్చారు యేసులోని వెంబడించారు? ఎవరింటికి పోలా ఆయన. ఆ ఇంట్లో కలవడానికి కారణం ఆశ గల ప్రాణం, దీన మనసు కలిగిన ప్రాణం, విధేయత కలిగిన ప్రాణం, చూడాలని వచ్చిన ప్రాణం. తక్కువలాడుతుంది, డబ్బు ఉంది, ధనము కోట్ల కొలుతుంది ఆయన ఇంట్లో. ఏం తక్కువలే, సంపాదించాడు అక్రమంగా, అన్యాయంగా పోగు చేసుకొని గుట్టలు ఇంట్లో డబ్బు ఉంది. ఏమి లేదు ఆయనకి? నెమ్మది లేదు, శాంతి లేదు, రక్షణ లేదు, సంతోషం లేదు, క్షమాపణ లేదు, కలవరంతో ఉన్నాడు జీవితంలో. ఆ ఎరుకో పట్టణం అందరి దృష్టి అంటున్నాడు పాపాత్ముడు, పాపాత్ముడు, పోరా పాపాత్ముడా పో. ముఖం చూస్తే కనబడితే అందరూ దూషించి నిందించండి మనుషుడు. అందుకన్నారు వాడు, పాపాత్ముడు అంటూ నివసించబోయినావా నువ్వు? నేను వచ్చింది అందుకే, పాపులను రక్షించడానికి వచ్చా, పాపి దగ్గర నివాసం చేయడానికి వచ్చా, పాపిని పరిశుద్ధపరిచి ఆ పాపి కుటుంబంతో ఉండాలని వచ్చా. పాపులతోనూ సుంకరుతోనూ మీ బోధకుడు భోంచేస్తున్నాను. లోక 15 నేను వచ్చింది దానికయ్యా, వాడితో నివాసం చేయటానికి, వాళ్ళని ధన్యుడిగా చేయడానికి, వాటిని పరలోకి తీసుకొని పోవడానికి. విన్నారా? కాబట్టి ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తుంది, జక్కయ్య నేను ఇంటికి వస్తా. ఆయన ఇంటికి వెళ్ళాడు. ఎవరు? యేసుప్రభు వచ్చాడు, చేర్చుకున్నాడు. జక్కయ్య చేర్చుకున్నాడు కనుక ధనవంతుడున్న జక్కయ్య, ఆయన దరిద్రుడు కాదు. ధనవంతుడున్న జక్కయ్య భౌతికమైన ఎంతో ధనం కలిగి ఉన్నాడు, కానీ సృష్టికర్తను కలిగి ఉండలా. ఇప్పుడే ఆయన రాగానే ఆ ఇంట్లో ఏమైపోయింది? అందరిగా పంచిపెట్టేశాడు. పేదలుగా పంచిపెట్టాడు. ఎవరి దగ్గర నిర్ణయం తీసుకున్నాడు? 4 అంతలు పంచిపెట్టాడు. అంటే ఇల్లు ఖాళీ చేసేసాడు. ఎందుకు ఖాళీ చేశాడు? ఎందుకు? ఇది శాశ్వతం కాదు, శాశ్వతం అందరికి సమకూర్చుకుంటా కనుక అక్షయమైన ధనం కాదు, క్షయమైనది కాదు, అక్షయమైనది మనం సంపాదించుకోవాలి. అదే పరలోకములో స్వాస్థ్యం, గృహము. అన్నారా? అందుకే కొందరు లోకం విడిచిపెడితే స్థిరగృహానికి వెళ్ళిపోయారని చెప్తారు ప్రభుడని విశ్వరం. ఎందుకంటే స్థిరగృహం అక్కడుంది, ప్రభు దగ్గర ఉంది. ప్రభు యోహాను 14 ఏమన్నాడు? నేను స్థలము సిద్ధపరచా వెళుతున్నా, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి నిండు స్థలములు మీరుండలాగిన మళ్ళా వస్తా. ఎందుకు? మిమ్మల్ని తీసుకొని పోవడానికి. కనుక ఇల్లు ఎట్టుండాలా? ప్రభు ఉండి, ప్రభుని ఆరాధించి, ప్రభు సువార్త చెప్పి, దేవుని సేవకులు ఆహ్వానించి, ప్రార్థన చేసి, కనుక ఈ చుట్టుపక్కల వాళ్ళకి వాక్యం వినిపించే ఇల్లు ఉండాలి. అక్కడ రాబడి ఆయన వాక్యము బోధిస్తున్నాడు. మార్కు 2లో జ్ఞాపకం పెట్టుకోండి. ఈ ఇల్లు ఎట్టుండాలా? వాక్యం బోధించబడే. ఈ ప్రాంతాలకు వెలుగు పోవాలి, అనేకులకు వెలుగు వెళ్ళాలి, అనేక గృహాలోనికి, అనేక హృదయాలోనికి దైవ వెలుగులేట్టుగా మీరు వెలుగు అనుకున్నారు. సంతోషం, దేవుడు ఇచ్చాడు సంతోషం. పరలోక వెలుగు మీ ద్వారా ఇప్పదు. ఏంటి ఇక్కడ పాటలు వినబడుతున్న వారంలో? ఎవరు వచ్చారే ప్రార్థన చేస్తున్నారు? రావాలి. మీరు ప్రార్థనకి వెళ్తారా? అవునండి వెళ్తామండి. మదనానికి వెళ్తారా? వెళ్తామండి. మా ఇంట్లో ప్రార్థన కూడుకుందండి, రండి. పిలిచేవరం కావాలి. దాని ద్వారా అనేకులు స్వస్థపడతారు. విన్నారా? కనుక స్థలము, నక్కలకు బొర్రెలు ఉన్నవి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నవి, మనిషి కుమారునికి తలవాల్చుకోవడానికి ఏమి లేదు, స్థలం లేదు. ఆయన స్థలం ఎక్కడ? మనమే, మన హృదయాలే.
ఈ చిన్న హృదయములు ఆయన ఉండాలి. గుండె ఏం చేయాలా? ఆయనకి అన్ని ఇవ్వాలి. చివరి ఒక మాట చదువుదాం. కొరింథీ పత్రిక 6వ అధ్యాయం. మొదటి కొరింథీ పత్రిక 6. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూడండి. 1 కొరింథీ మీ దేహము దేవుని వలన 2 కొరింథీ 6. 2వ కొరింథీ 6 దయచేసి ఇక్కడ ఒక మాట రాయబడింది. ఎట్లుండాలి? మనం ప్రత్యేకించబడిన బిడ్డలంగా బ్రతకాలి ఈ లోకంలో. 14 నుండి 18 చివరికి చదువుకుంటారు. అందరూ చదవండి. అందరికీ బాగా చదవండి. మీరు అవిశ్వాసంతో జోడుగా ఉండకూడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాస విశ్వాసకి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏ పొందిక, మనము జీవమగల దేవుని ఆలయమై ఉన్నాం, అందుకు దేవుడు నాకు సెలవిస్తున్నాడు. చదవండి అందరూ. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినైందును, వారు నా ప్రజలైందురు. కావున మీరు వారి మధ్య నుండి వెళ్ళి ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినైందును, మీరు నాకు కుమారులను కుమార్తెలందురని సర్వశక్తిగల ప్రభు చెప్పుచున్నాడు. ఇన్ని విషయాలను ఇక్కడ ఈ లోకములు, ఈ ప్రాంతములు ఓ ప్రత్యేకమైన బిడ్డలుగా మీరు కనపడాలి. దేవుని బిడ్డలుగా కనపడాలి. ఇతరులతో మిళితమైపోకండి, లోకంతో మిళితమైపోకండి. బిడ్డలుగా మీ ప్రత్యేకత, మీ వెలుగు, మీ జీవితం, మీ ఆత్మీయత, మీ ప్రార్థన, దేవుడితో మీరుండే సంబంధాలు, దేవుడు మీతో, మీరు ఎక్కడికన్నా మీతో వెళ్ళాలి, మీతో ఆయన రావాలి, మీతో ఆయన రావాలి, కానీ మీతో ఆయన ఉండాలి. ఇది మీరు ఆశించండి, ప్రభుని కనపరచండి. కానీ ఇక్కడ రాయబడిన మాట, నేను వారిలో సంచరించి నివసిస్తా. దేవుడు సంచరించే గృహముగా గదిలో, ప్రభు ఈ గదిలోకి నువ్వు రావాలా, ఈ గదిలో నువ్వు ఉండాలి, నేను వంట చేస్తున్నా, నువ్వు రావాలి. పొద్దున్న లేవగానే కుటుంబ ప్రార్థన కలిగి ఉండండి. 1 పొయ్యి కాడికి రాగానే ఏం చేయాలా? రాదమ్మా, ఏం చేయాలా? అడవడిగా పొయ్యి ముట్టించేది కానీ ప్రభుని స్తుతించు. ప్రభా, స్టవ్ ముట్టించే ముందు దేవా నిన్ను స్తుతిస్తుంది, నేను స్తుతిస్తున్నా, అగ్ని కూడా నిన్ను స్తుతిస్తుంది. ఒక వచ్చి చదవండి. కీర్తన 140. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. వాక్యాన్ని తెలుసుకొని ప్రార్థన చేసుకొని అట్లా దేవుని స్తుతించాలా. కనుక అప్పుడు దేవుడికి మహిమ కలుగుతుంది, మన జీవితాలకు మేలు కలుగుతుంది, దేవుడి కాపుదల మనం చూడగలుగుతాం. విన్నారా? అక్కడ గుర్తు పెట్టుకోండి. ప్రభా, నేను పొయ్యి ముట్టిస్తున్నా కనుక నాకు సహాయం చేయి, కనుక నేను స్తుతించి ప్రార్థన చేసుకుని ప్రభుని స్తుతించి కనుక పొయ్యి ముట్టిస్తాను. 148 కీర్తన 148 వచ్చింది. చదవండి. 8 అగ్ని వడగండులారా, హిమమా, ఆవిరి, ఆయన ఆజ్ఞ నెరవేర్చు తుఫాను, పర్వతములారా. చాలండి. ఎక్కడ మాట స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. అక్కడేముంది? అగ్ని ముట్టిస్తున్నారు. ప్రభుని ఆరాధించి, ప్రభుని స్తుతించి పొయ్యి ముట్టించుకుని కృపించావు ప్రభు. గ్యాస్ని దీవించు, కాపాడు. వీళ్ళమ్మ పొయ్యి ముట్టించింది, కుక్కర్ పెట్టింది, దేవుడు కాపాడాడు. కుక్కర్ పేలింది. కుక్కర్ పేలగానే ఆ బండ పగిలిపోయింది, అదంతా పైకి లేచిపోయింది. కుక్కర్ తన మీద పడలా, దూరంగా పడేది. ఏం చెప్తున్నా? దేవుని కాపుదల. అయ్యా, ఏ అపాయమో ఏ కీడు నాకు తెలియదు, అన్నీ చూసుకోవాలా, ప్రార్థన చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. మన గుంటూరు జిల్లా పోయా, అక్కడ వాడు హోటల్ పెట్టుకున్నారు. గ్యాస్ ఫెయిల్ అయింది, పొయ్యి పేలిపోయి ఆ బడ్డీతో కాలిపోయింది. వాడికి ఏ హాని కలగాలి, వాడు దేవుని బిడ్డది. ముందుగే మందిర ప్రతిష్ట కాబోతుంది, శత్రువు కార్యం చేశాడు. కనుక ప్రతి విషయంలో ప్రార్థన చేసి, ఇల్లు దాటి బయటికి వెళ్ళారా, ప్రార్థనతో వెళ్ళండి. బయట నుంచి ఇంటికి వచ్చారా, ప్రార్థన చేసుకోండి. దేవుడు కాపుదల ఇవన్నీ మీకు ఇస్తాడు. ప్రభా, మాతో రా, మమ్మల్ని నడిపించు. ఈ మనసు కలిగి ఈ తీర్మానం చేసుకొని గృహంలో మీరు జీవించాలని ప్రభు ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు. ఇట్లా అనుభవంలో వెళ్ళుటకాయ ప్రభు మీకు సహాయం చేయగాక. ప్రార్థన చేసుకొని ఇక్కడ ప్రార్థన చేస్తాం. ముందు లేదా ముందు పడగదికి వెళ్తాను. పడగదికి వెళ్ళి పడగదిలో ప్రార్థన చేస్తాను. పడగదిలో ప్రార్థన చేసిన తర్వాత ఇక్కడికి వస్తాను. ఇక్కడ